రెండో బిడ్డ అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ప్రసవం సమయంలోనే ఒక్కో బిడ్డకు 25,000 చొప్పున తల్లిదండ్రులకు ప్రోత్సాహకం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ పిల్లలకు 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 1.5% ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కి చేర్చాల్సిన అవసరం ఉందని, రెండో బిడ్డ అంతకు మించి పిల్లలకు జన్మనిస్తే వారికి పోషణ్ శిక్ష సురక్ష ప్యాకేజీని ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. చెన్నైపాలెంలో వైసీపీ తెలుగుదేశం శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. చెన్నైపాలెం ప్రాంతంలో వైసీపీ టీడీపీలు ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉండడంతో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి వారిని నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించిన భారత్ జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇంగ్లాండ్ పై టీమిండియా అద్భుత విజయం సాధించిందని ఎక్స్ వేదికగా కొనియాడారు. న్యూజిలాండ్ తో ఈ నెల 8న జరిగే ఫైనల్ మ్యాచ్ లో కూడా ఇదే జోరు కొనసాగించి మరోసారి ప్రపంచ కప్పును ముద్దాడాలని ఆయన ఆకాంక్షించారు. ఎంతో అద్భుతమైన మ్యాచ్ ఇంగ్లాండ్ పై అద్భుతమైన విజయం సాధించి ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరిన టీమిండియాకు అభినందనలని చంద్రబాబు విషెస్ తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన పేలుడు దుర్ఘటన కేసులో నిందితులు అడబాల అర్జున్, అడబాల వీరబాబులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు మరణించారు. సామర్లకోట రైల్వే గూడ్స్ షెడ్ వద్ద రైలు ఎక్కడానికి వేచి ఉండగా పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీవి సత్యనారాయణ అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి హాజరయ్యారు. ముంబైలోని సెయింట్ ట్రేజెస్ హోటల్లో గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్లను ఆశీర్వదించారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఎస్ సవిత, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని పరేడ్స్ గ్రౌండ్స్ లో 10,000 మంది మహిళలతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా మహిళలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా 36 MOUలు చేసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 9 నుంచి 13 వరకు 5 రోజుల పాటు జన్ సున్వాయి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపాటి శైలజ చెప్పారు. మార్చి 9న నెల్లూరు, 10న గుంటూరు, 11న విజయవాడ, 12న రాజమండ్రి, 13న విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. దివ్యల మాదిరి బిగ్ బాస్ ఫేమ్ తనూజ తిరుమలలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు కేక్ తీసుకువచ్చి అతిథి గృహంలో కట్ చేశారు. కేక్ ను తిరుమలకు తీసుకువెళ్లడం, కట్ చేయడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం. గురువారం ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్, మాధురి, తనూజ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి శ్రీ పద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీ విభవ అతిథి గృహాన్ని తీసుకున్నారు. అందులో మాధురి, తనూజతో కేక్ కట్ చేయించారు. రంపచోడవరం మన్యంలోనే పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గంగవరం, అడ్డతీగల మండలాల పరిధిలో అది ఉన్నట్లు తెలుస్తోంది. గంగవరం మండలం, మొల్లవరం, అడ్డతీగల మండలం, తిమ్మాపురం పరిసరాల్లో రాత్రి పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్ద పులి పాదముద్రలు సేకరించే పనిలో అటవీ బృందాలు ఉన్నాయి. గంగవరం, అడ్డతీగల, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం మండలాల పరిధిలో జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బీహార్ క్యాడర్ కు చెందిన మీరు వైకాపా హయాంలో ఏ అవసరంతో ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చారు? ఏపీకి డిప్యుటేషన్ పై వచ్చేందుకు మీకెవరు సహకరించారు? దాని వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా? అప్పట్లో ఏపీ సిఐడిలో డీఐజీగా మీరు నిర్వర్తించిన విధులేంటి? ఆ విభాగంలో పోస్టింగ్ కోసం ఎవరితోనైనా సిఫార్సులు చేయించారా? రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి సిఐడి కస్టడీలో ఉంచిన రోజు రాత్రి ఏం జరిగింది? ఇవి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు అధికారులు వేసిన ప్రశ్నలు. అయితే వీటికి సునీల్ నాయక్ సమాధానం చెప్పలేదని తెలిసింది.